అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. ఇవాళ కూడా ఒక 2 సెట్స్ ఆఫ్ న్యూ అరైవల్స్ చూద్దాం. అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ శారీస్. డీటెయిల్స్ కూడా చెప్తాం. ఎప్పుడైనా మేము డ్రై వాష్ అన్నప్పుడు కూడా మన అవగాహనతోటి చాలా ఇయర్స్ నుంచి మీరు శారీస్ కట్టుకున్న పని అయితే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, ఏ శారీస్ డ్రై వాష్కి ఇవ్వాలి, ఏది ఇవ్వద్దు. సో కొన్ని శారీస్ ఎట్లా అంటే మాకు భయం కాబట్టి ఫస్ట్ టైం డ్రై వాష్ అని చెప్తాము, కానీ కొన్ని అవాయిడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హ్యాపీగా హోమ్ వాష్ చేసుకోవచ్చు. ప్రైస్ 2950. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటే ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా పట్టుకుంటే చాలా మెత్తగా కంఫర్టబుల్గా ఉంది. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేసి మనకి జరీ వీవ్లో వచ్చింది. ఇది సాఫ్ట్ సిల్క్ అని చెప్పొచ్చు ఫ్యాబ్రిక్. తర్వాత ఈ పాపప్ అయ్యే కలర్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. ఒక పిచ్వాయికి మనం వావ్ అంటే ఇందులో వావ్ అనడానికి చాలా అంశాలు, లైక్ డక్స్ కనిపిస్తున్నాయి, తర్వాత ఈ డీల్స్ కనిపిస్తున్నాయి, పిచ్వాయి కనిపిస్తుంది, ఇంత పూలు కనిపిస్తున్నాయి. అప్పటి కూడా ఇట్లా పిచ్చిగా ఇట్లా బెదురుగా లేదు, నీట్గా మంచిగా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక సింపుల్ కలర్ ప్లెయిన్ మనకి బ్లాక్ పైన ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ ఆప్షన్ ఉంది, నేను చూపిస్తాను 1 by 1. ఫాల్ కూడా ఎగో. ఇప్పుడు కొన్ని శారీస్ ఎట్లా అంటే డ్రేప్ చేసిన తర్వాత మనం ఉన్న దానికంటే ఇక్కడ కొంచెం వెడల్పుగా లావు కనిపిస్తాం. ఈ శారీ కట్టుకున్నాక మాత్రం చాలా దగ్గరకు వచ్చేసి ఇట్లా ఫాల్ సూపర్గా పడుతుంది అనమాట. అది కూడా నాకు బాగా నచ్చింది. వేరే దాంట్లో నేను హైట్ చూపిస్తా. రిచ్ పళ్ళు, ఇట్లా కంప్లీట్ రిచ్ పళ్ళు. ఇదంతా కూడా వీవింగ్, కానీ దేని దానికి ఇట్లా కట్ అయింది కాబట్టి మనకి ఇలా తట్టడం అట్లా ఏమి ఉండదు. 2950 విత్ ఫ్రీ షిప్పింగ్లో ఈ శారీస్. ఇంకా 1 by 1 స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ కలర్ కూడా మంచి బ్రైట్ పర్పుల్ కలర్. సో అదే డీటెయిల్స్ ఉంటాయి, కాకపోతే దీనిపైన ఎట్లా కనిపిస్తుంది అని ఒకసారి చూసుకోండి. ఇంకా వేరే మాత్రం మనం ఓపెన్ చేయకుండా చూద్దాం. ఇంకా ఇవే ఉంటాయి, కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చినాయి. ఇందాక నేను చెప్పినట్టుగా అన్ని యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్నీ వచ్చినాయి. రిచ్ పెద్దగా ఉంది, పళ్ళు కూడా చిన్నగా ఏం రాలేదు. బ్లౌజ్ కూడా మన కంప్లీట్ సాఫ్ట్ టెక్స్చర్. ఈ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి ఇక్కడ ఉందన్నమాట బార్డర్. సో ఒకసారి ఇమాజిన్ చేసుకుని ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి బార్డర్ వచ్చేసి ఇట్లా అన్ని బ్రైట్గా ఇట్లా కనిపించే ఈ శారీ సూపర్గా ఉంది కదా. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్రైట్ పింక్ కలర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్. దీంట్లో ఒకసారి హైట్ అయితే చూసేయండి. అండ్ ఈ రెడ్ కలర్లో నేను మీకు బ్లౌజ్ శారీ ఎంత ట్రాన్స్పరెంట్ ఉంది లేదు చెప్తున్నాను. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. ఇంకో కలర్ వచ్చేసి మనకి రామా గ్రీన్ కలర్. లాస్ట్ ఈ సెట్లో మనకి డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ అవైలబుల్ ఉంది. ఇప్పుడు నేను ఒక 3 కలర్స్ చూపిస్తాను. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సాఫ్ట్ టెక్స్చర్ ఉన్న సాటిన్ క్రేప్ సిల్క్, ప్యూర్ సాటిన్ క్రేప్ సిల్క్. మంచి మెరూన్ కలర్. ఈ మెరూన్ కలర్లో ఇంకొక వేరియేషన్ ఉంది కాబట్టి దీన్ని నేను డార్క్ మెరూన్ అని చెప్పట్లేదు, లైట్ మెరూన్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనకి జరీ వీవ్ ఏదైతే కనిపిస్తుందో కంప్లీట్గా సిల్వర్లో కూడా మళ్ళీ ఇంకొక షేడ్, మధ్యలో షేడ్ వచ్చేవారు కొంచెం డిఫరెంట్గా ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారా ఈ మోటివ్స్. మళ్ళీ ఆ తర్వాత ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు, చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఇది మాత్రం ఫస్ట్ టైం డ్రై వాష్ లేకపోతే సాఫ్ట్ పాలిష్కి ఇవ్వాలి. తర్వాత మనకి మధ్యలో వచ్చిన మోటివ్స్ కూడా ఇట్లా వచ్చినాయి, డిఫరెంట్గా ఉన్నాయి. 2 సైడ్స్ ఈక్వల్ బార్డర్ ఉంది. ఎవరికైతే ఇట్లా ఫాల్ సూపర్గా పడాలి, కొంచెం పట్టులాగా లుక్ ఉండాలి, బట్ లైట్ వెయిట్ ఉండాలి అన్న వాళ్ళు ప్రిఫర్ చేయొచ్చు. ప్రైస్ కూడా 3900లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్. మీకు ఈ 3 కలర్స్ చూపించిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ కానీ ఈ ప్యాటర్న్ కానీ నచ్చిన పని అయితే నెక్స్ట్ వస్తాయి, బట్ కలర్ వేరియేషన్ అండ్ ప్యాటర్న్ వేరియేషన్ ఉంటుంది. సో కావాల్సి మళ్ళీ మీరు చెప్పొచ్చు నాకు. ఈ బ్రైట్గా మొత్తం ఈ సిల్వర్ జరీ వీవ్ వచ్చింది మనకి పళ్ళు విత్ టాజిల్స్. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే బ్రాసో టెక్స్చర్ మీకు తెలుసు కదా, బ్రాసో అంటాం కదా, ఆ బ్రాసో లాగా ఈ ఫ్లోరల్ ఏదైతే ఉందో ఇది బ్లౌజ్లో మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఊరికి అట్లా ప్లెయిన్ బ్లౌజ్ రాకుండా బ్రాసో కూడా వచ్చింది. ఈ శారీ అంతా మధ్యలో మనకి బ్రాసో ఉంటుంది, బట్ వేరస్ బ్లౌజ్లో బ్రాసో వస్తూ మళ్ళీ మనకి ఈ ఉల్టా పట్టింది కాన్ఫిడెంట్గా చూపిస్తుంది. ఇది మనకి బార్డర్ కూడా ఇట్లా వచ్చింది. సో సేమ్ శారీ బ్లౌజ్, ఒకసారి ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు, లేకపోతే వేరే బ్లౌజ్ పేరప్ చేసినా, ఈవెన్ దో ఈ బ్లౌజ్ పేరప్ చేసినా కూడా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. టెక్స్చర్ వైస్ అయితే చాలా సూపర్గా ఉంది. నెక్స్ట్ ఈ లావెండర్ కలర్లో ఫస్ట్ అయితే హైట్ చూడండి. హైట్ అనేది ప్రతిరోజు మీకు నేను చూపిస్తాను కాబట్టి స్కిప్ చేయకండి. హైట్ చూపిస్తాను, ట్రాన్స్పరెంట్ ఉందా లేదో చూపిస్తాను. ఈ డీటెయిల్స్ ఏవి కూడా మిస్ అవ్వద్దు దయచేసి. సో 3900లో మనం చూసే ఈ సాఫ్ట్ సాటిన్ ప్యూర్ క్రేప్ ఏదైతే ఉందో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఈ లావెండర్, డార్క్ లావెండర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాస్ట్ దీంట్లో డార్క్ మెరూన్ కలర్, నిండు మెరూన్ కలర్. ఇది వచ్చేసి లాస్ట్ పీస్ దీంట్లో. సో ఇవాళ శారీస్ కూడా మీకు నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.